దేశంలో మహిళలపై అగత్యాలు జరుగుతున్న వేళ భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని లఖ్పతి దీదీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగంలో మహిళల భద్రత ఎంతో ముఖ్యమైనది, మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా శిక్ష పడేలా చేస్తామన్నారు. నేరస్తులు ఎవరైనా సరే వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల ద్వారా 25,000 కోట్ల కంటే తక్కువే ఇచ్చారు. కానీ గత 10 ఏళ్ళలో బీజేపీ ప్రభుత్వం 9 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాం. లఖ్పత్ దీదీ కార్యక్రమం కేవలం మహిళల ఆదాయాన్ని పెంచడమే కాకుండా భవిష్యత్ తరాలను శక్తివంతం చేసేందుకు ఉద్దేశించిందని మోదీ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా 4.3 లక్షల సహాయక సంఘాల్లోని 48 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపొందించుకోవడంలో మహిళలది కీలక పాత్ర అని మోదీ వెల్లడించారు. కుటుంబం శ్రేయస్సు కోసం మహిళలుగా ఎంతో తోడ్పాటును అందించిన వారికి తగిన సహాయం లబ్ధి చేకూరుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు 3 కోట్ల మంది సోదరిమణులను లక్షాధికారులను చేస్తామన్నారు. మహిళల శ్రేయస్సు కోసం తమ ప్రభుత్వం ఏటా ప్రయత్నాలు చేస్తుందన్నారు.